పోటీ ప్రపంచంలో నిలబడాలంటే సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. యువతలో నైపుణ్యాలు పెంపొందించేందుకు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు రాష్ట్రంలో 65 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ విధానంలో హైదరాబాద్ నుండి ప్రారంభించారు. ఈ కార్యక్రమం సంగారెడ్డి ఐటీఐ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఏటీసీ కేంద్ర ప్రారంభోత్సవానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రత్యేకంగా పాల్గొన్నారు. రాష్ట్రంలోని యువకుల్లో నైపుణ్యాలు పెంపొందించి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అన్ని జిల్లాల్లో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ప్రారంభించిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. శనివారం సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను టీజీఐజేసీ చైర్మన్ జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పంకజ్లతో కలిసి ప్రారంభించారు. మన పిల్లలు పోటీ ప్రపంచంలో నిలబడాలంటే సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవడం అత్యవసరమని, ప్రతి విద్యార్థికి ఓ ప్రత్యేకత నైపుణ్యం ఉంటుందని, దాని గురించి దిశానిర్దేశం చేస్తే భవిష్యత్తులో ఆ పిల్లలు ధైర్యంగా, స్వయం కృషితో ఎదగగలరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేసి విద్యార్థుల్లో, యువకుల్లో ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేందుకు కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, ఆత్మ కమిటీ చైర్మన్ రామరెడ్డి, అదనపు లేబర్ కమిషనర్ గంగాధర్, ప్రిన్సిపల్ తిరుపతి రెడ్డిలు పాల్గొన్నారు. కార్యక్రమానికి చేసిన ముఖ్య అతిథులు మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు లాంచ్ చేయడం జరిగింది. అందరూ చూసింది. ప్రభుత్వం ఎప్పుడైతే మరి 6 గ్యారెంటీలు ఇవ్వడం, ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు చెప్పడం, గత ప్రభుత్వం ఏం చేసింది, ఇంటింటికి ఉద్యోగం ఎవరికి ఇవ్వలేదు. కానీ ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి చెప్పిన మాట ప్రకారం ఉద్యోగాలు 35,000 మంది ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది. ఇలాగే యూనివర్సిటీలో 65 సెంటర్లు స్పెషల్గా మీకోసం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పించే ఉద్యోగ అవకాశం కల్పించినందుకు మరి మనమందరం కూడా సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. మరి ఇప్పుడే చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి స్టైపాండ్ కూడా 2,000 పెంచడం జరిగింది. 2,000 ఇవ్వాలని మరి ఇప్పుడే ప్రకటించడం జరిగింది. చాలా సంతోషం. మీరందరూ కూడా బాగా చదువుకునే టెక్నికల్గా ఇప్పుడే చేయడం, అలా ఇంత కూడా ఇవే కాదు, ఏరోప్లేన్ తయారు చేసేవాళ్ళు కూడా మీరందరూ కూడా ఆ విధంగా తయారు కావాలి టెక్నికల్గా. మరి మీ అందరూ కూడా ఆశిస్తున్నాం. మన జిల్లాలో చాలా ఇండస్ట్రీలు ఉన్నాయి. మరి ఇప్పుడు మీమ్స్ కూడా జగలలో రాబోతుంది. మేమన్నది కూడా మీకు వెంబడి ఉండి లోకల్ వాళ్ళకి ఫస్ట్ ప్రిపరేషన్ ఇవ్వాలని మీ అందరికీ మేము సహకరిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గౌరవనీయులైన మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారికి, అలానే ఎస్పీ గారికి, టీజీఐసీ చైర్మన్ గారికి, వేదిక పైన ఉన్న గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారికి, సిడిసి చైర్మన్ గారికి, ఆత్మ చైర్మన్ గారికి, ప్రిన్సిపల్ ఐటీఐ ఇక్కడ అధికారులందరికీ, ఈరోజు మనము జిల్లాలో 3 ఏటీసీస్ అనేది ఇనాగరేట్ చేసుకుంటున్నాం. ఒక్కొక్క ఏటీసీ టాటా టెక్నాలజీస్ వాళ్ళ సహకారంతో అండ్ గవర్నమెంట్ స్పాన్సర్షిప్తో మనము ఈరోజు ఒక్కొక్క ఏటీసీ 40 crores అంటే ఆల్మోస్ట్ 120 crores వర్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఈరోజు ఇనాగరేట్ చేసుకుంటున్నాం. ఈ ఏటీసీ అనేది ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, లోపల కావాల్సిన మోడర్న్ ఎక్విప్మెంట్, దేని మీద అయితే మీరు ట్రైనింగ్ పొందితే ఫ్యూచర్లో జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, అలాంటి ఎక్విప్మెంట్తో పాటు ఈ ఏటీసీస్ అనేది మనం ఓపెన్ చేసుకుంటున్నాం. ఇంతకుముందు మనకి ఈ 3 ఏటీసీస్లో ఐటీఐలో సీట్స్ నింపడం అనేది పెద్ద ఛాలెంజ్గా ఉండేది. ఎవ్రీ ఇయర్ అడ్మిషన్స్ ఉన్నప్పుడు మనము ఫాలో అప్ చేస్తే తప్పితే ఆ సీట్స్ నింపడం. కానీ ఈసారి 172 సీట్స్ పర్ ఏటీసీ మనం ఓపెన్ చేసుకుంటే 3 ఏటీసీస్లో కూడా మనకి కొత్త అడ్మిషన్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఈసారి మనం కోర్స్ ఓపెన్ చేసుకుంటున్నాం. అండ్ త్వరలోనే ఇంకొక 3 ఏటీసీస్ అంటే ఆందోళన నారాయణ అండ్ జైరాబాద్ ఏటీసీస్ కూడా మన గవర్నమెంట్కి పంపించడం జరిగింది శాంక్షన్ కోసం. సో ఈ ఏటీసీ ఈనాటి ఏటీసీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి హెడ్ క్వార్టర్స్లో ప్రారంభించుకోవడం, ఈ కార్యక్రమానికి తెలంగాణ ఇండస్ట్రియల్ ప్రొటెక్షన్ కార్పొరేషన్ అధ్యక్షులు రావడము, మా కలెక్టరు, ఎస్పీ గారు, మా ప్రిన్సిపల్, అందరు విద్యార్థులు, పాత్రికేయ మిత్రులారా, నేను అందరూ ఎంపీకి ముఖ్యమంత్రి గారు సందేశం ఇచ్చారు.
ఇక అన్నిట్లో పోదలుచుకోలేదు. సింపుల్గా 2 ముచ్చట్లు చెప్పదలుచుకున్నా. ప్రత్యేకంగా మీడియా వాళ్ళ పిల్లలకు మర్చిపోతున్న అందుకే కొన్ని మీడియాని కొద్దిగా మా పిల్లలకు చూడాలి. మేము అందరి పిల్లలకు ఒకటే విజ్ఞప్తి, ఈ పోటీ ప్రపంచంలో మనం బ్రతకాలంటే సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి. ప్రకృతి ఒక గొప్ప వరం ఏంటి అంటే ప్రతి జీవికి ఒక నైపుణ్యం ఉన్నది. ఆ నైపుణ్యాన్ని చిన్నప్పటి నుంచి గుర్తించి ఆ దిశగా ఎదిగేటట్టు మనం ప్రోత్సహిస్తే ఈ పోటీ ప్రపంచంలో ఖచ్చితంగా తట్టుకోగలిగే శక్తి ఆ పిల్లలకు ఉంటుంది. మన ఐటీఐ చరిత్ర ఎప్పుడే తెలుసుకున్నాను అడిగాను ప్రిన్సిపల్ గారిని. 1963లో 19 ఎకరాలలో ఈ ఐటీఐని స్థాపించడం జరిగింది. సంగారెడ్డి గుండెగా లాంటి ప్లేస్ లో ఐటీఐని సుమారు 1963 ఎంత అయిపోయింది, 65 సంవత్సరాల క్రితం, 60 సంవత్సరాల క్రితము ఈ ఐటీఐని స్థాపించడము. ఓ దురదృష్టం ఏంటి అంటే విమర్శ కాదు, సాంకేతిక నైపుణ్యాన్ని ఎప్పుడూ మనం ప్రోత్సహించేది సరిగ్గా. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన పిల్లలు ఈ మోడర్న్ టెక్నాలజీ అడాప్టేషన్స్, ఆ టెక్నిక్స్ ని నేర్చుకోవాలి, ఆ కోర్సులు చేయాలి, ఆ దిశగా ఎదగాలనే దృష్టి మనం సాధించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఒక దశ, ఒక దిశ, రేపొద్దున ఈ 65 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్సే కాకుండా మళ్ళీ రాబోయే కాలంలో మన జిల్లాకు సంబంధించి జైరాబాదే కానీ, నారాయణఖేడ కానీ, అందోర్కే కానీ వీటి కూడా ఏటీసీ రాబోతున్నది. మీ అందరితోటి, మీ అందరి పిల్లలకు గొప్ప సూచన, సాంకేతిక నైపుణ్యము, భాషా పాండిత్యము, ఆత్మస్థైర్యము, ధైర్యం. ఎక్కడ పోయినా ధైర్యంగా, ధారాళంగా భాష మీద పట్టుకుంటారు. ఆ సాంకేతిక నైపుణ్యం ఉండాలి. మనకు ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత నైపుణ్యం ఉన్నా భాష మీద పట్టు లేకపోతే కూడా నష్టం జరుగుతుంది. కనుక మీ అందరితోటి విజ్ఞప్తి, ఈరోజు 65 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్, ఒక్కోటి సుమారు 40 కోట్లు. ఇందులో టాటా కన్సల్టెన్సీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. ఇది ఒక మంచి సువర్ణ అవకాశము. మీరందరూ కూడా ప్రత్యేకంగా అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ముందుకు రావాలి, ఆ నైపుణ్యం ప్రావీణ్యత పొందాలి, సమాజాన్ని చూపెట్టాలి. తెలంగాణ అమ్మాయిలు కూడా ఆ మార్గంలో నడుస్తున్నారు, ఆ నైపుణ్యాన్ని పొందుతున్నారని చెప్పి సంపూర్ణ విశ్వాసం ఉన్నది. ఈ ఏటీసీ అనేది రాబోయే కాలంలో మన పిల్లలకు ఈ పోటీ ప్రపంచంలో ఎదిగే దిశగా ఇది తోడ్పడుతుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. జద్దా ఏపీ నిబూతే ఓకే.
Sorry.